రైతు కోసం పిడికిలి బిగించింది పోరుగల్లు. అన్నదాత పక్షాన కదం తొక్కింది గులాబీ దళం. వరంగల్ రైతు సంగ్రామ సదస్సు దిగ్విజయమైంది. సదస్సు వేదికపై నుంచి సమరశంఖం పూరించిండు కేటీఆర్. 150 కిలోమీటర్ల దూరంలోని సెక్రటేరియట్లో చల్ల కదలకుండా కూర్చున్న పాలకులకు డేంజర్ బెల్స్ మోగించిండు. మన్ను తిన్న పాముల్లా మొద్దు నిద్రలో ఉన్న పాలకుల ఒళ్ళు జల్లుమనేలా ప్రళయ గర్జన చేసిండు కేటీఆర్. రైతు వ్యతిరేక సర్కారుకు గులాబీ పార్టీ అల్టిమేటం జారీ చేసింది. డిక్లరేషన్ల పేరిట మోసం చేసిన హస్తం మీద రణ నినాదం మారుమోగించింది. మోసగారి కాంగ్రెస్ పాలకులపై రగల్ జెండా ఎగిరింది. పంటంతా కొనే వరకు వదిలేది లేదని ఘాటు హెచ్చరిక చేసింది. ఇక తెలంగాణ నలుమూలల నుంచి సదస్సుకు పోటెత్తింది రైతాంగం. దగాకోరు రేవంత్ ప్రభుత్వంపై పిడికిళ్లు బిగుసుకున్నాయి. భూమిని చదును చేసే ఈ చేతులకు అక్రమార్కులను దున్నేసే శక్తి కూడా ఉందని చాటి చెప్పారు రైతులు. కలుపు మొక్కలను ఏరివేయడమే కాదు, బలుపు పాలకులకు పాతరేయగలమని నినదించింది కర్షక లోకం. పోరుగల్లు సదస్సులో గజ్జె కట్టి దుంకింది ఆత్మగౌరవ గీతం. రక్త పింజరల పీచమణి చేయడమే లక్ష్యమని ప్రతినబూనింది రైతాంగం. వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ నయవంచనకు 4 ఏళ్లు నిండాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాకతీయుల పౌరుషం, కాళోజీ ఆత్మగౌరవం సాక్షిగా రేవంత్ సర్కార్పై పోరుకు సిద్ధం కావాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ చూపిన స్ఫూర్తి అందరికీ ఇప్పటికీ గుర్తుంది అన్నారు కేటీఆర్. ఈరోజు 6 మే 2026 సరిగ్గా ఈ రోజుతో నయవంచనకు 4 ఏళ్లు నిండింది. నయవంచనకు, మోసానికి 4 ఏళ్లు నిండింది. ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కుపెడితే ఓరుగల్లు ద్రోహులకు గుండె జల్లుమంటది. అది మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీ అందరికీ యాదికుండాలి, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వరంగల్ ఎట్లా కదం దొక్కిందో మీ అందరికీ గుర్తున్నది. ఆ రోజుల్లో ఉద్యమ సమయంలో మా వినయ్ భాస్కర్ గారు పిలిస్తే నేను కూడా ఇదే హనుమకొండలో కాగడా పట్టుకొని మీతో పాటు కవాతు చేసిన. ఈ వరంగల్ వీధుల్లో తిరిగినాం. వరంగల్ జైల్లో ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడనే 2 రోజులు ఇక్కడే ఉన్నాం. ఏ పని ఇక్కడ మొదలుపెట్టినా విజయవంతమవుతుందనేది కేసీఆర్ గారి యొక్క నమ్మకం, కేసీఆర్ గారి యొక్క విశ్వాసం. కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పిండు, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, కసి ఆరకుండా బుసకొట్టు చుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలే అని కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాటతో, ఆ కాలన్న స్ఫూర్తితో రైతన్నకు జరిగిన మోసాన్ని, ద్రోహాన్ని మర్చిపోకుండా గుర్తు చేయడానికే మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకు ఈ వరంగల్ వేదికగా యాద్ చేసినందుకే ఈ సదస్సు పెట్టుకున్నాం. కాంగ్రెస్ నాయకులు కొంతమంది కొంగ జపం చేస్తూ నక్క వినయాలు ప్రదర్శిస్తూ రైతులను మోసం చేశారని మండిపడ్డారు కేటీఆర్. ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ తన బూటకపు వాగ్దానాలతో రైతులను నిండా ముంచారని ఫైర్ అయ్యారు. రైతులకు కిరీటం పెడతామని చెప్పిన కాంగ్రెస్ రైతుల రక్తం తాగిందన్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని 900 రోజులు దాటినా హామీల అమలు లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది దొంగలు కొంగ జపం చేసి ఇదే వరంగల్ వేదికగా 4 ఏళ్ల కిందట మరి చాలా నక్క వినయాలు ప్రదర్శిస్తూ రైతులను మోసం చేసే మాటలు చాలా చేసినారు. రైతుల ఓట్ల కోసం గాలమేసి వల విసిరిన ఆ రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు. గల్లీలో ఉండే తొట్టి గ్యాంగ్ నెంట పెట్టుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడ సభ పెట్టిండు. పెట్టి ఏమేం చెప్పిండో ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక్క నిమిషం. రైతులను ఉద్ధరిస్తాం, ఊడబొడుస్తాం, కొండ మీద కోతిని తెచ్చి మీకు ఇస్తాం, 6 సందమామలు పెడతాం, ఏదో కేసీఆర్ చేయందేదో మేము మీకు చేసి చూపెడతాం అని 7 సూర్యులను పెడతామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మోసం చేసి దానికి ఒక పేరు పెట్టిండ్రు. వరంగల్ రైతు డిక్లరేషన్ అని పేరు పెట్టిండ్రు. ఎట్లున్నదంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఒక్కసారి మీకు వాళ్ళ మాటల్లోనే చూపెడతా. దయచేసి అందరూ టీవీలలో కాంగ్రెస్ వల్ల భాగవతం వరంగల్ డిక్లరేషన్ ది చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी
वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदेंगे। పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. వినవడ్డదా? సరిగ్గా 4 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ఇయాలటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇయాలటి మంత్రులు అందరూ చెప్పిన మాటలు మీరు విన్నారు. అవి వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 60 ఏళ్లు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు కిరీటం పెడతామని చెప్పి కల్లబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. 1 కాదు 2 కాదు, రైతు డిక్లరేషన్లో 34 హామీలు ఇచ్చినారు. డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసినారు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి ఓట్లయితే దొబ్బిండ్రు. వీళ్ళకు ప్రజలకు కూడా, మన రైతులకు కూడా వీళ్ళ జాతకాలు తెలుసు, వీళ్ళ గోత్రాలు తెలుసు, వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుసు తెలంగాణకు. కానీ ఎందుకో మరి నమ్మి ఎన్నికల్లో ఓటైతే వేసింది. మరి ఇలా ఏమైంది పరిస్థితి? 100 రోజుల్లో అన్ని చేస్తామని చెప్పిండ్రు. బుద్ధిమంతులు అనుకొని చెప్పి మీరేమో సద్దులు కట్టిండ్రు, వాళ్ళేమో గద్దె మీద కూర్చున్నారు. 100 రోజులు పోయినాయి, ఇవాళ 900 రోజులు దగ్గరకు వచ్చింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. ఏమైందిరా అయ్యా రైతు డిక్లరేషన్ అంటే? ఇవాళ ఊ లేదు, ఉప్పురాయి లేదు, ఎక్కడ సడి లేదు, సప్పుడు లేదు. ఎన్నికలకు ముందేమో వరాల వాన కురిపించిండ్రు, ఇవాళ మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే మాట్లాడిన ఒక్క మాట లేదు. ఒక్కటంటే ఒకటి వాళ్ళు ఇచ్చిన హామీ, 34 హామీలు ఇస్తే డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. అయిందా కాదా మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎకరానికి రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎకరానికి 15,000 రూపాయలు వస్తున్నాయా? వస్తున్నాయా లేవా? గట్టిగా చెప్పాలి. వినబడతలేదు. రాకపోతే ఇట్లా చెయ్యిలుపాలే లేవని చెప్పాలి. వస్తున్నాయా లేవా? ఎకరానికి 15,000. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు 12,000 వేస్తుండ్రా? అన్ని పంటలకు బోనస్ వస్తుందా? అన్ని పంటలు కొంటుండ్రా? కౌలు రైతుకు ఎకరానికి 14,000 వస్తుందా? వినబడతలేదు, సప్పుడు తగ్గింది. పంటల బీమా పథకం వచ్చిందా? అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చిండ్రా? 34 హామీలలో ఒక్కటన్నా అమలైందా? 4 ఏళ్ల తర్వాత రైతు బతుకు బాగుపడ్డదా, చెడిపోయిందా? ఇది వాస్తవం. ఓట్లు పెట్టి ఓట్లు దొబ్బిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ కనబడకుండా పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చి రైతు డిక్లరేషన్పై హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు పత్తా లేకుండా పోయిండని ధ్వజమెత్తారు. రైతులను దీన పరిస్థితుల్లో వదిలిపెట్టి ఎక్కడ దాక్కున్నారని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు గోసపడుతున్నారని, పట్టించుకోవాల్సిన రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఎల్లప్పుడూ రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు కేటీఆర్. ఒట్టు పెట్టుకున్నారు,
ఓట్లు దొబ్బిండ్రు, ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్, ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు తోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాల్లో ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితున్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్లే రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు అని పెట్టుకుంటే వాళ్ళక్కడ మెగా రైతు మేళనట. అది మెగా రైతు మేళ కాదు, దగా రైతు మేళ. రైతులను దగా చేసిన దౌర్భాగ్యుల మేళ అది. అంతే తప్ప అక్కడ నిజమైన రైతు ఒక్కడు కూడా లేడు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోగేసుకొని వాళ్ళతో సపట్లు కొట్టించుకొని వాళ్ళు రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు సన్నాయి నొక్కులు నొక్కితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నేను అడుగుతా ఉన్నా. ఇన్ని వేల మంది మా రైతన్నలు అడుగుతున్నారు, ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? ఎక్కడున్నది నీ డిక్లరేషన్? ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలను అడుగుతున్నారు. రాష్ట్రంలో ఓట్లను ఎత్తుకుపోయే దొంగలు పడ్డారని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కేటీఆర్. డిక్లరేషన్ల పేరుతో లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఫోటోలను బస్టాండ్ల దగ్గర దొంగలున్నారు జాగ్రత్త అంటూ అతికించాలని పిలుపు ఇచ్చారు కేటీఆర్. 2.5 ఏళ్లుగా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ అభయహస్తం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మోసమని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఇట్లా మాట్లాడాలంటే అప్పుడప్పుడు, కానీ డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే. అంటించి కింద రాయాలి, దొంగలున్నారు జాగ్రత్త, ఓట్లను ఎత్తపోయే దొంగన కొడుకులున్నారు జాగ్రత్త అని రాయాలి. గంత దొంగలు వీళ్ళు. ఆలోచన చేయండి, ఒక్క హామీ అమలు చేయడా 2.5 ఏళ్లలో? ఇంత అన్యాయం ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ గ్యారంటీలు, 420 హామీలు, వాళ్ళ అభయ హస్తం దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మోసం అని చెప్పక తప్పదు. మనం వింటుంటాం, పేపర్లలో టీవీలలో చూస్తుంటాం, వాడెవడో చెడ్డీ గ్యాంగ్ వచ్చిండు, వీడెవడో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ వచ్చిండని. ఆ గ్యాంగుల కంటే డేంజరు ఈ కాంగ్రెస్ గ్యాంగు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా కంటే డేంజరు కాంగ్రెస్ అనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. కేసీఆర్ హయాంలో రైతుల బతుకులు ఏ ఇబ్బంది లేకుండా ఉండేవని, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మాత్రం ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. కేసీఆర్ పాలనలో నాటేసే సమయానికి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడేవన్నారు. రైతు బంధు పథకం ఓ అద్భుతం, ఓ విప్లవం అన్నారు కేటీఆర్. కేసీఆర్ తెచ్చిన రైతు బంధును ప్రధాని మోడీ కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు కేటీఆర్. చేసుకోండి, ఎంత బాగుండే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బతుకు, ఎంత చక్కగుండే. మొన్నటిదాకా రైతు పరిస్థితి పునాస యాసంగి 2 పంటలు 2 సీజన్. రైతు ఖాతాల్లో మీరు దండం పెట్టే అవసరం లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు, ధర్నాలు చేసే అవసరం లేదు. నాటేసే టైం వచ్చిందంటే టింగు 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 అనుకుంటా ఫోన్లు మోగుతుండేనా? మోగుతుండేనా? మంచిగా రైతు బంధు పథకం అదొక విప్లవం, ఒక అద్భుతం. అబ్బుర పడ్డది దేశం మొత్తం. ఆఖరికి ప్రధానమంత్రి మోడీ కూడా కేసీఆర్ ను కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నాడు. 12 రాష్ట్రాల రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ రాష్ట్రాల్లో పథకాలు పెట్టుకున్నారు. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా రైతు బంధు పథకాన్ని మెచ్చుకొని ప్రపంచంలో ఎక్కడ లేదు అని కేసీఆర్ గారికి కితాబ్ ఇచ్చిన అద్భుతమైన పథకం కేసీఆర్ మానస పుత్రిక రైతు బంధు. ఎవరన్నా కలగన్నరా? ఎవరన్నా ఊహించినరా ఎకరానికి 10,000 రైతు ఖాతాల్లో పడతాయని? రైతుల దగ్గర భూమి శిస్తు, నీటి తీరువ, రకరకాల రూపంలో
తోలు వలిచి రైతుల దగ్గర పైసలు గుంజిన ప్రభుత్వాలను చూసినాం కానీ ఉల్టా రైతుకు 70 లక్షల మంది రైతులకు 11 విడతలుగా 73,000 కోట్లు వేసిన నాయకుడు ఎవరు వినబడతలేదు. ఒక్క నాయకుడి కన్నా ఆలోచన వచ్చిందా? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రులు చాలా మంది వచ్చిండ్రు, ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చిండ్రు. కానీ పెట్టుబడి కోసం సేట్ల చుట్టూ పైసల చుట్టూ అప్పుల కోసం తిరిగే రైతుల బాధ ఎవరన్నా పట్టించుకున్నారా? ఎవరన్నా రైతు బంధు అసలు పథకం ఆలోచన చేసిండ్రా? బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకున్నాం తెలంగాణలో. రైతు బంధును ఆపిన దివానా ఎవరని ప్రశ్నించారు కేటీఆర్. అధికారంలోకి వస్తే రైతు బంధు ఎందుకు ఆపుతామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి రాగానే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టాడని ఫైర్ అయ్యారు కేటీఆర్. అదేవిధంగా రైతు బీమాను బొందపెట్టింది ఎవరని నిగ్గదీసి అడిగారు. బోనస్ ఇవ్వకుండా కొనుగోలు చేయని బట్టేబాజ్ ఎవరని ప్రశ్నించారు కేటీఆర్. సాఫీగా పోతుంటే కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500 అని సన్నాయి నొక్కులు నొక్కి ఊరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా, ఉరుకురు అని చెప్పి ఉరికిచ్చి ఆ రోజుల్లో మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల వైఖరి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడిండు ఆ రోజు? 2 పంటలకే ఇస్తారా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యడా కేసీఆర్ అని మాట్లాడిండు. ఆ రోజు ఎకసెక్కాలు ఎటకారాలు మాట్లాడిండు, కారాటం ఆడిండు. ఇవాళ ఒక్క పంట కన్నా చక్కగా పడుతుందా రైతు బంధు? పడుతుందా? ఈరోజు ఆ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. అవును వేస్తున్నాడు రైతు బంధు, ఎప్పుడు వేసిండు? ఒక్కసారి ఎలక్షన్ల ముందు వేసిండు గంతే. సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఒక్కసారి, ఇప్పటికి 4 సార్లు వేసేది ఉండే ప్రభుత్వం వచ్చినాక, ఒక్కసారి వేసిండు తప్ప మళ్ళా పత్త లేడు. అందుకే ఆ రోజే చెప్పిండు కేసీఆర్ గారు, ఇంతకుముందు గోపాలన్న చెప్పినట్టు, కాంగ్రెస్ వాళ్ళను నమ్మి మోసపోతే గోసపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దబ్బన దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ అవుతుంది అని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? ఒకసారి ఆయన మాటలనే మీరు చూడండి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్, అందుకే అదే డబుల్ అవుతాయి. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. 2 పంటలకే ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిన కదా రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానాగాలమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగు. నేను అడుగుతున్నా, నీయేసోంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? రసమయ్యి బాలకిషన్ సాధారణంగానే ఫైర్ మీద ఉంటాడు, ఇక రాగమెత్తుకుంటే రణమే. రైతు సంగ్రామ సదస్సులో రసమయ్యి గొంతు పోరు గానమై ప్రతిధ్వనించింది. కాంగ్రెస్ మోసాలను పాట రూపంలో ఎండగట్టిండు మన రసమయ్యి. అలాయ్ బాలాయ్, అర్రే అలాయ్ బాలాయ్ తీసుకొని చేతిల చెయ్యేసుకొని, అలాయ్ బాలాయ్ తీసుకొని
మలివిడితో ఉద్యమాల తెలంగాణ తీరు మనం మలివిడితో ఉద్యమాల తెలంగాణ తీరు అరే పోరుగల్లు రైతు పోరు జాతరట తమ్ముడా అల్లనాటి కేసీఆర్ బాట నడుపు తమ్ముడా పోరుగల్లు రైతు జాతరట తమ్ముడా అల్లనాటి తమ్ముడా కాంగ్రెస్ చూడు తమ్ముడా ఇలా కల్లముల వడ్లు కొనమంటే మాదేం లేదు ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చూసుకోవాలంటాడు. అయ్యా కల్లంలో ఉన్న మక్కలు కొనురా అంటే నాదేం లేదు నరేంద్ర మోడీ చూసుకోవాలని రేవంత్ రెడ్డి అంటాడు. ఇద్దరు తోడు ఎవరు దొంగలు, ఇద్దరు తోడు కాంగ్రెస్ చూడు తమ్ముడా కాంగ్రెస్ చూడు తమ్ముడా కాంగ్రెస్ చూడు తమ్ముడా కాంగ్రెస్ చూడు తమ్ముడా తెలంగాణ తెరలు జయ్య మల్లొక్కటయ్య అలాయ్ బలాయ్ అరే అలాయ్ బలాయ్ అరే అలాయ్ బలాయ్ తీసుకొని చేతుల చెయ్యేసుకొని అలాయ్ బలాయ్ తీసుకొని చేతుల చెయ్యేసుకొని నమ్మి ఓట్లేసిన రైతుల్ని కాంగ్రెస్ వాళ్ళు ఎలా ముంచిండ్రో గొంతు సవరించి చెప్పింది గాయని మధుప్రియ. దగాకోరు పాలన కష్టాలను తెచ్చిపెట్టిన తీరును తన పాటలో పూసగుచ్చినట్టు వివరించింది. రాబోదు కాంగ్రెస్ పాలన పోవాలి, మళ్ళీ కేసీఆర్ సారే రావాలని వేదిక మీద నుంచి నినదించింది మధుప్రియ. భూమిని నమ్మిన రైతుకు భూమే కరువాయరా రైతే రాజన్న మాట బూటకమే ఆయరో. అవునా కదా? అవునన్నలందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించాలి. రైతే రాజన్న మాట బూటకమే ఆయరో అన్నలా. ఈ దగా కోరు పాలనలో కష్టాలను తెచ్చరో అన్నలా. అన్నదాత రైతన్నను అరిగోసలు పెట్టరో ఎనుకటి బాధలన్నీ ముందుకైగా తెచ్చరో. అందుకే అంటున్నాం రైతే రాజన్న మాట రైతే రాజన్న మాట రైతే రాజన్న మాట బూటకమే రైతే రాజన్న మాట బూటకమే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను నేను ఇలా. ఈ పాలన ఈ ప్రభుత్వం ఎట్లుందో చెప్పమంటారా అద్దా చెప్పమన్న అందరూ ఒకసారి పైకి లేపరు చేతులు అందరూ. నా మాట ఇంతే మీరు అందరూ. మైసూరు బజ్జీలో మైసూరు లేనట్టు ఈనాడు అందరూ ఒకసారి మైసూరు బజ్జీలో మైసూరు లేనట్టు పులిహోరలో పులి లేనట్టు ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం లేదు ఇక్కడ. అవునా కదా? అవుననుకున్నా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుర్రే. రీల్స్లలో ఎక్కువ ఉంది, రియాలిటీలో తక్కువ ఉంది. నాయన దండం పెడితే జనాలకు వచ్చి చూడు మా బిడ్డలు ఎట్లా గోసలు పడుతుర్రు, మా బిడ్డలు ఎట్లా ఏడుస్తుర్రో రియాలిటీకి వచ్చి చూడు. అవునా కదా? అందుకే ఇది వాటి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.